హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి పాలకూర పప్పు వండుకుందాము. నేను పప్పు కుక్కర్లో వేసేసాను. ఇప్పుడు పాలకూర విడిగా ఉంచాను. అంటే ఇప్పుడు పప్పులో ఏమీ వేయను, నేను డైరెక్ట్ తాలింపు వేస్తాను అనమాట. చూడండి, దానికి కావాల్సింది వెల్లుల్లిపాయలు, ఆవాలు, ఏంటిది మినుములు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఇవన్నిటితోనే నేను చక్కగా పోపు వేసుకుంటాను. చూద్దురుగాని మీరు ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట. అలా మీరు కూడా చేసుకోండి. ఈజీగా అయిపోతుంది, సింపుల్గా అయిపోద్ది. ఈ తోటకూరలో ఉన్న పోషకాలు ఎక్కడికి పోవు. నేను బాగా మగ్గబెట్టాను అనమాట. కొంచెం పచ్చి పచ్చిగా కనబడితే ఇష్టం నాకు, అలా చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ వెల్లుల్లిపాయలు, ఆవాలు, మినపప్పు వేసాను. ఇది వేగాక మిగిలినవి వేసుకుంటాను. ఇవి తొందరగా వేగవు కదా, అన్నిటితో కలిపి వేపకూడదు. ఇది వేగాక మిగిలినవి వేయాలి. చూడండి, వేగాయి. అందులో నేను కరివేపాకు, ఎండుమిరపకాయ, జీలకర్ర ఇవి వేసుకుంటున్నాను. ఇది ఇలా వేయాలి. చూడండి, పోపు వేగిపోయింది కదా, మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేసుకుందాం. ఈ టైప్లో చేసుకుంటే పప్పు పాలకూర చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇది పాలకూర పప్పు అయితే అన్నీ వేస్తుంది. పప్పు ఎప్పుడు వేస్తుంది ఆంటీ అనుకుంటున్నారా? పప్పు ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. పప్పులో టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అన్నీ వేసి బాయిల్ చేశాను. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగో చూడండి, పప్పు బాయిల్ అయిపోయింది. ఇందులో నేను టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాను. పప్పు ఇది అన్నంతో పాటు బాయిల్ చేసాను. ఇది ఇందులో వేసుకుంటాను. చూడండి, పప్పు ఇందులో వంపేసాను. ఇంకా ఉంది కొంచెం, ఇది కూడా వంపేసుకుందాం. అంతే. చూడండి, ఈ రీతిగా వండుకుంటే పప్పు చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మనకి పప్పు అన్నది ఎక్కువ బాయిల్ అయిపోకుండా లైట్గా బాయిల్ అవుతుంది. చక్కగా అక్కడక్కడ గ్రీనిష్గా కనపడి పప్పు మనకి టేస్ట్గా ఉంటుంది. కొంచెం కారం, ఉప్పు కూడా వేస్తాను. చూడండి, ఇలా బాయిల్ అవుతుంది కదా, అందులో కొంచెమే కారం వేస్తాను నేను, ఎక్కువ వద్దు. ఆల్రెడీ పోపు ఎక్కువ వేసాను కదా, పోపులో ఉన్న కారం సరిపోద్ది. తర్వాత సాల్ట్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు అది ఇది కలిపేసి మనం డిష్ అవుట్ చేసుకోవడం. చూడండి, పప్పు ఎంత అందంగా కనబడుతుందో. అది కలర్ఫుల్గా ఉంటుంది ఇలా వేసిన పప్పు. అది మామూలుగా పప్పులో పాలకూర వేసి ఉడకబెడితే వేరేగా కనబడుతుంది. ఇలా మనం చేసుకుని తిని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, ఇది నీట్గా ఉంది కదా, అందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి అది ఇది కలిపేసుకుంటాను. ఈ పప్పు మరి తింటే ఎవరు వదిలిపెట్టారు.